రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? ఇస్తాన పథకాలు ఇవ్వకపోవడానా? లేకపోతే ఎగ్గొట్టడానికా? ఒకటి వారేంటంటే ఉద్యోగులకు దాదాపు 11 హామీలు ఇచ్చారు. హ్మ్. ఓల్డ్ పెన్షన్ విధానం రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానం కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తాం, పాత పెన్షన్ తెస్తాం, 5 డిఏలు ఇస్తాం, పిఆర్సీని అమలు చేస్తాం, హెల్త్ కార్డ్స్ చాలా అమలు చెప్పాడు. ఇప్పుడు ఏది అమలు కాలే. ఒక ఫస్ట్ తారీఖు జీతం ఇస్తారు కదా తప్ప ఏది కాలే. హ్మ్. ఇలా వాళ్ళు అడిగే వరకే రిటైర్డ్ ఉద్యోగులు రోజు రోజు పెరిగిపోతారు 2 నెలల. హ్మ్. వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళు బ్యాంకులో జమ చేసుకున్న పైసలు వాళ్ళు అడిగే వరకే అది ఇవ్వలేక కాంట్రాక్టర్లకు వాళ్ళకి లెక్కిస్తూ ఇలా హామీలు నెరవేర్చలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇలాగ ప్రజలు గట్టిగా మాట్లాడి సమ్మెకోతే ప్రజల ముందు ఇక వీళ్ళే దొంగలు, వీళ్ళే దోషులు, వీళ్ళే మొత్తం పైసలు తింటున్నారు, ఈ 2% వాళ్ళు మొత్తం శాసిస్తున్నారు అంటట్లు వీళ్ళను ప్రజల నుంచి దూరం చేసేటట్లు కోపం ఇచ్చినట్టు చేయాలని ప్లాన్. ప్లస్ మంత్రుల కమిటీషన్కి పరిష్కారం చేయాలి. కానీ వాళ్ళు పరిష్కారం చేయాలంటే మరి ముఖ్యమంత్రి గారి మీద కోపమా, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడాలన్నట్లా, లేకపోతే ప్రభుత్వం నడవద్దన్నట్లా మంత్రుల కమిటీ వేసినాక పరిష్కారం చేయకుండా మంత్రుల కమిటీ కాదని మళ్ళీ కొత్తగా అధికారుల కమిటీ వేసి కాలయాపన చేయడం అంటే అది దేనికి సంకేతమో ఇప్పుడు అప్పుడు. మీరు ఉద్యమంలో ఇంతమంది ముఖ్యమంత్రులు చేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది రాష్ట్రాన్ని ఎప్పుడైనా బయట పెట్టిన పరిస్థితులు ఉండేనా గతంలో? అట్లా ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా నడపాల, హ్మ్. గుప్పెట్లు పెట్టుకుని రాష్ట్రం నడపాలి. దివాలా తీసిందంటే వాడు అప్పిస్తాడా? హ్మ్. రాష్ట్రం మొత్తం దివాలా తీసిందే, అప్పులపాలైంది, ఓడిస్తలేడు అంటే ఇంకోడు కొత్తోడు ఇంకోడి హ్మ్. చెప్పులు ఎత్తుకోపెట్టేలా చూస్తున్నాను అంటే ఇంకెవడు వస్తారు చెప్పు అనొద్దు. ముఖ్యమంత్రిగా ఆ మాట అనొద్దు. ఎందుకన్నాడో వారికి తెలియదు. కానీ ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిబ్బరంగా ఉండాలి. ఈ పరిస్థితిని బయట చెప్పొద్దు, ఒక సంసారాన్ని బయటేసినట్లు చేయొద్దు, హ్మ్. ప్లస్ నడిపించాలి. ఎక్కడ నిజంగా సమస్య ఉంటే నేరుగా వాళ్ళతో మాట్లాడాలి, చర్చించాలి, టైం తీసుకోవాలి, చేతులు ఎత్తియద్దు. ఇప్పుడు 9.5 ఏళ్ళు గత ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా ఏమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అంటున్నాను. మేము అప్పుడు ఎక్కడ కూడా ఉద్యోగులను ప్రజల నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేయలేదు. వీళ్ళే మొత్తం నిర్ణయాన్ని దోషిగా మేము ప్రకటించలేదు. ఇట్లా అవమానపరిచేటట్లు మీరు ఏం చేస్తారు చేసుకోండి, ఏ స్కీమ్ రద్దు చేయాలని అడగలేదు. 2 పిఆర్సీలు ఊహించని పిఆర్సీ ఇచ్చారు. 43% పిఆర్సీ ఫస్ట్, 30%, 73%. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30% పిఆర్సీ ఇచ్చినాం. అవుట్ సోర్సింగ్ ఎక్కడ దేశం లేదు అట్లా. 40,000 మంది ప్రమోషన్ ఇచ్చినాం. ఉద్యోగులు అంటే గొప్ప చరిత్ర గల వ్యక్తులు, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన ఏ ప్రతి మీటింగ్లో మా కేసీఆర్ గారు కానీ మేము కానీ ఉద్యోగులు అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చినామని చెప్పినాం. సకల జనుల సమ్మె చేసిన వాళ్ళని చెప్పినాం. వాళ్ళ ప్రతిష్టను పెంచినాం కానీ దిగదార్చలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పిలుచుకొని సమస్యలు పరిష్కారం చేయాలా. సమ్మె చేసి ప్రభుత్వం ఇబ్బంది పడాలని కూడా మాకు కోరిక కాదు. ముందు కార్యాచరణ ఎట్లా పోతుంది? ఉద్యోగ సంఘాలను కలుపుకొని దీనిపైన ఉద్యమ ఈ కార్యాచరణ ఏదో గవర్నమెంట్ పడగొట్టాలి, లేకపోతే గవర్నమెంట్కి ఇబ్బంది పెట్టాలి, ఉద్యోగులకు ఇబ్బంది, అది కాదు మాకు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు చూసి మీకు ఓట్లు వేసిండ్రు, అవి మీరు అమలు చేయాలా, పరిష్కారం చేయాలా. ఫస్ట్ ఇమ్మీడియట్గా రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేసేయాలి, టోటల్ ఇచ్చేయాలా. బకాయిలు అన్నీ ఉద్యోగులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో అవన్నీ చెల్లించాలి. అవన్నీ చెల్లించి పరిష్కారం చేయాలి. లేదనుకుంటే ఉద్యోగులు తిరగబడతారు. ఉద్యోగులను మామూలు కాదు, ఎవరో చెప్తే వినరు. ఇక స్థాయి ఇచ్చిందనుకో వాళ్ళు ఎవరికి వినరు, లెక్క చేయరు, ఉద్యోగాల గురించి లెక్క చేయరు, ఎస్మాలు పిస్మాలు కూడా భయపడరు. ఇంకా ఆ పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రిగా కల్పించుకోవాలని